మైసూర్ క్రేప్స్ అన్ని దింపేశారుగా? దింపలా, మీరు వచ్చేటప్పుడే ల్యాండ్ అయినాయి. సూపర్. అసలు స్వప్న గారు వైజయంతి సిల్క్స్కి వస్తే ఫస్ట్ మైసూర్ క్రేపే ల్యాండ్ అవుతుంది. నాగార్జున గారు, నాకు ఒక డౌట్ వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు బట్టల బిజినెస్ లో అసలు ఎంత కాంపిటీషన్ ఉంది కదా, ఇంత కాంపిటీషన్ లో మీకు అసలు శారీ షాప్ పెట్టి ఇలా నిలదొక్కుంటాం అనే ఐడియా ఎలా వచ్చింది? అసలు ఏంటి మీ కాన్ఫిడెన్స్? ఫ్యాబ్రిక్ క్వాలిటీ, కస్టమర్కి మనం ఇవ్వగలిగే ట్రస్ట్, ఈ రెండు ఉంటే మనం ఎన్ని బ్రాంచెస్ అయినా ఓపెన్ చేయొచ్చు, ఇంకా ఎలాగైనా ట్రావెల్ చేయొచ్చు. మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ చేసేటప్పుడు భయమే లేదా? అంటే నాకైతే భయమే లేదండి, ఎందుకంటే మేము అనుకున్నది ఏంటంటే మనం ఏది చెప్పినా సరే హానెస్ట్గా, ఎస్ క్వాలిటీ ఇది, ఫ్యాబ్రిక్ ఇది, దీని ప్రైస్ ఇది అని కొంచెం ప్రైస్ మాత్రం ఖచ్చితంగా బడ్జెట్ రేంజ్లో మన కస్టమర్కి ప్రైస్ ఇచ్చి క్వాలిటీలో ఛాలెంజ్ చేయాలి అనే ఉద్దేశంతోనే మనం ఎదురుకు వచ్చాం అనమాట. సో అలాగే చేసాం. కస్టమర్స్ అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు, చూశారు. ఎస్, వైజయంతి సిల్క్స్లో క్వాలిటీ ఉంది, అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందని చెప్పేసి మమ్మల్ని కొంచెం కొంచెంగా అలా ఎదురు తీసుకెళ్ళారు అంతే. సో నాగార్జున గారు అయితే తన మాటల్లో చెప్పారు, మరి అది మీరు కూడా తెలుసుకోవాలి కదా. ఎప్పుడు వస్తున్నారు మన వైజయంతి సిల్క్స్? వైజయంతి సిల్క్స్ మనకు చందానగర్లో ఉంది, రాజమండ్రిలో ఉంది, అలాగే సరూర్ నగర్లో కూడా ఉంది. మేము ఇచ్చే రివ్యూ కాదండి, మీరు ఇస్తే మాకు హ్యాపీ. ఏమంటారు? అవును. చలో మరి, బాయ్.